ఒకవైపు అధికారుల ముద్దునిద్ర, మరోవైపు కూటమి నేతల ధనదాహం రెండు వెరసి నిరుపేదలను మత్తులో ముంచి ప్రాణాలు తీస్తున్నారు. తాగినోడికి తాగినంత అన్న చందంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు తెరలేపారు. ఒక్కో బెల్ట్ షాప్కు ఎమ్మెల్యే దగ్గర నుంచి పోలీసుల వరకు మామూలు మత్తులో తూగుతున్న వేళ కాలకూట విషం తాగి యువకులే చనిపోవడం కలకలం రేపుతుంది. ఏలూరు జిల్లాలోని పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్న బెల్ట్ షాపులపై స్పెషల్ స్టోరీ. ఏలూరు జిల్లాలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు జోరుగా సాగుతున్నాయి. గ్రామానికి 3 చొప్పున బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి తాగినోడికి తాగినంత అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువగా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చేసే ప్రకటనలు వాస్తవ రూపాన్ని దాల్చడం లేదు. దీనికి విరుద్ధంగా గ్రామాల్లో ఊరూరా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. గ్రామాల్లో అందుబాటులోనే మద్యం దొరకడంతో యువకులు మద్యానికి బానిసై అనారోగ్యం పాలవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనలో జీలుగుమిల్లి మండలం పి రాజవరంలో మద్యానికి బానిసై అనారోగ్యంతో కాకాని వంశీ అనే యువకుడు మృతి చెందిన ఘటన ఇప్పటికే జిల్లాలో కలకలం రేపింది. ఆ ఘటన మరొక ముందే ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎస్ఆర్ వైన్ షాప్ పర్మిట్ రూమ్లో చీప్ లిక్కర్ తాగుతూ చింతలపూడికి చెందిన అనిల్ కుమార్ చనిపోయాడు. ఏలూరు నగరంలోని నంగాయగూడెం వద్ద ఉన్న ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించి చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామాల్లో చిల్లర కొట్టుల్లో బఠానీల మాదిరిగా దొరుకుతూ మందు ఏరులై పారుతుంటే ఎక్సైజ్ శాఖ మొద్దు నిద్రపోతున్న వేళ పాలకులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. మద్యాన్ని చిల్లర కొట్టుల్లో అమ్మేస్తూ ప్రజల జేబు గుల్ల చేస్తున్నారు. రేట్లు తగ్గిస్తున్నామనే పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 years ఇండస్ట్రీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు బెల్ట్ షాప్ సంగతులు ఏంటో చూడాలి. మద్యం ఎందుకు ఏరులై పారుతుందో చూడాలి. అసలే ప్రజలు ఎవరైతే ఈ మందులు జనకూటంలో ఉన్నటువంటి మధ్యలో షాపులు నిర్వహించడం ఏంటనేటటువంటి ప్రశ్నిస్తున్నాం. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపానం అమలు చేసేందుకు కృషి చేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో వీరు మామగారు ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించారు. కానీ ఆయన వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వారసుడిగా చెప్పుకుంటూ ఆయన ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేకు 1,00,000 ఇచ్చి బెల్ట్ షాపులు పెట్టుకున్నట్లు నిర్వాహకులు చెప్పిన ఘటనలు సైతం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. గతంలో మద్యం షాపులు దూరంగా ఉండే సమయంలో కొద్దో గొప్పో తాగేవారు. ఇప్పుడు మద్యం గ్రామంలోనే దొరకడం వల్ల పనులు మానేసి మరీ తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 150కి పైగా వైన్ షాపులుండగా వాటికి అనుబంధంగా ఒక్కో వైన్ షాప్కు 7 బెల్ట్ షాపులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చెప్పుకోవచ్చని వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మరి యొక్క బెల్ట్ షాపులు అనేటివి విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ మద్యం అనేది విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. బెల్ట్ షాపుల వల్ల మరి సామాన్య ప్రజానీకం, కష్టజీవులు, పేద ప్రజలందరూ కూడా ఈ మద్యం మత్తుకు బానిసలయ్యి ఈరోజు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటా ఉన్నారు. పేదల ఆరోగ్యాల్ని గుల్ల చేస్తూ కాసుల వేట కోసం మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటని ప్రజలు అంటున్నారు. తక్కువ ధరకు మద్యం ఇస్తామంటున్నారు కానీ విద్య అందిస్తామనే మాట పాలకుల నోట రావడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులను నియంత్రించడానికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.